హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన గ్రూప్లో 5 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఓకే, దాని లోపల బ్యాంక్ నిఫ్టీ అనేది హోల్డింగ్ ఉంది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మనది సెన్సెక్స్లో ఫస్ట్ ట్రేడ్లో 30 పాయింట్స్ లాస్ బుక్ చేశాము. దాని తర్వాత సెకండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ హోల్డ్ చేశాము. అండ్ థర్డ్ ట్రేడ్ సెన్సెక్స్ అనేది కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము. ఫోర్త్ ట్రేడ్ అనేది ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్ అయిపోయింది. దాని తర్వాత ఫిఫ్త్ ట్రేడ్ అనేది కూడా సెన్సెక్సే. ఇక్కడ కూడా మనము ఫిఫ్త్ ట్రేడ్ కాస్ట్ టు కాస్ట్ అనేది ఎగ్జిట్ అయిపోయాము. ఇవాళ 5 ట్రేడ్స్లో మనము ఐ థింక్ 2 ట్రేడ్స్ కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయిపోయాము. ఒకటి వచ్చి లాస్ బుక్ చేసాము, ఒకటి వచ్చి ప్రాఫిట్ బుక్ చేసాము. థర్డ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనేది హోల్డ్ చేసాము. ఓకే, సో ఇప్పుడు సెన్సెక్స్ చార్ట్ మనం పెట్టుకుందాము. సెన్సెక్స్ చార్ట్ లో మన ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి నేను కాల్ సైడ్ ఇచ్చాను. ఓకేనా, కాల్ సైడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర మార్కెట్ గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ చేసింది. సో నేనేం చేశానంటే ఇక్కడ ట్రేడ్ ఇచ్చేసాను కాల్ సైడ్. సో కాల్ సైడ్ మనకు ప్రాఫిట్ అయ్యింది, బట్ ఓన్లీ 2 పాయింట్స్ తో మన టార్గెట్స్ అనేవి అచీవ్ కాలేదు. దాని తర్వాత ట్రేడ్ అనేది రివర్స్ అయిపోయింది. సో ట్రేడ్ రివర్స్ అయింది కదా, 9:15 నుంచి 9:30 వరకు పెరిగిన ప్రీమియం మెల్ట్ అయిపోయింది. ఆ ప్రీమియం మెల్ట్ కావడం వల్ల మార్కెట్ లో ఏమైంది అంటే ఫాల్ అయిన తర్వాత మార్కెట్ మీదికి వెళ్ళిన ప్రీమియం అనేది ప్రాపర్ గా పెరగలేదు. ఆ ప్రీమియం పెరగక నేను ఏం చేశానంటే ఇంకా మనకు లాస్ కావచ్చు అని మన రీసెంట్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర బ్రేక్ కాగానే నేను ఏం చేశానంటే దాన్ని ఎగ్జిట్ చేపించేశాను. సపోర్ట్ తీసుకున్నా కానీ నేను ఎగ్జిట్ చేపించేశాను. బికాస్ ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, సెన్సెక్స్ ప్రీమియమ్స్ వచ్చేసి ఎంత పెరిగిన తర్వాత ఈ మూమెంట్ లో ప్రీమియం అనేది మెల్ట్ అయిపోయింది మొత్తం. అండ్ పుట్ సైడ్ ప్రీమియం అనేది కూడా పెరగలేదు. కాల్ సైడ్ పెరిగినా ఈ మూమెంట్ లో ప్రీమియం అనేది మెల్ట్ అయిపోయింది. సో దాని వల్ల ఏమైంది అంటే రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ పెరిగింది, కిందికి రాగానే కాస్ట్ కాజ్ ఎగ్జిట్. మళ్ళీ ఇక్కడ రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర నేను ఇక్కడ సెల్ పొజిషన్ ఇచ్చాను, ఎందుకంటే ఇండిసిజన్ క్యాండిల్ మళ్ళీ పైకి వెళ్ళింది, కిందికి రాగానే నేను కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ చెప్పించాను. సో ఇవాళ మార్కెట్ లో మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రీమియం మెల్టింగ్ అనేది చాలా జరిగింది. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ ఏమైంది అంటే మన దగ్గర వచ్చేసి ఒక లో ఇక్కడ ఒక ఫామ్ చేసింది. దాని తర్వాత సెకండ్ లో అనేది బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ ఫామ్ చేసింది. ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఓకేనా, అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 ట్రేడ్స్ ఇచ్చాను కదా నేను. 2 ట్రేడ్స్ లో బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ప్రీవియస్ రిజెక్షన్ పాయింట్ దగ్గర ఇచ్చాను. బట్ ఇక్కడ మార్కెట్ రిజెక్ట్ కాలేదు, దీని తర్వాత మీదకి వెళ్ళింది, ప్రాపర్ రిజెక్షన్ అయింది, ఫాల్ అయింది, కాస్ట్ కాస్ట్ వచ్చింది, కానీ నేను ఎగ్జిట్ చేపియలేదు. ఎందుకు చేపియలేదు అంటే బికాజ్ ఇక్కడ ఒక లో ఇచ్చింది కదా, దీని తర్వాత ఈ లెవెల్ ఎక్కడైనా రెడ్ సాలిడ్ క్యాండిల్ తో బ్రేక్ చేసినా ఆ రెడ్ సాలిడ్ క్యాండిల్ లోపల ఫామ్ అయినా ఇమీడియట్ సెల్లింగ్ అనేది షూట్ అవుతుంది అని నేను చెప్పించానంటే హోల్డ్ చేపించాను. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే 298 వరకు కూడా వచ్చింది, బట్ నేను ఎగ్జిట్ చేపియలేదు, హోల్డ్ చేపించాను. రీజన్ ఏంటి అంటే మీరు ఇక్కడ ఈ లెవెల్ చూడండి, ఎంట్రీ మనది ఇక్కడ అయింది కాబట్టి 2 పాయింట్స్ అనేవి ఎగ్జాక్ట్ ఈ పాయింట్ దగ్గరకు వచ్చాయి. బట్ నేను ఎగ్జిట్ ఎందుకు చేపియలేదు, ఎందుకంటే మన ట్రెండ్ లైన్ అనేది ప్రాపర్ గా డ్రా అయింది అండ్ లెవెల్ అనేది బ్రేక్ అయింది. అండ్ ఈ లెవెల్ బ్రేక్ కావాలి, మధ్యాహ్నం ఎప్పుడైనా అయి ఉంటే ట్రెండ్ అనేది ఇమీడియట్ నడిచి ప్రీమియం యాడ్ అయ్యి మనం ప్రాఫిట్ బుకింగ్ చేస్తుండే. బట్ ఇక్కడ ఏమైంది అంటే ట్రెండ్ ఫామ్ అయినా కానీ ఈవినింగ్ టైం మనకు బ్రేక్ చేసింది కాబట్టి ప్రాపర్ గా మనకు ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగలేదు. ఇప్పుడు కూడా 280 దగ్గరే క్లోజింగ్ ఇచ్చింది. మనది 315 దగ్గర మన ఎంట్రీ, 35 పాయింట్స్ లోనే మనము క్లోజ్ చేసాం, హోల్డ్ ఉంది. అండ్ నేను కూడా సజెషన్ హోల్డ్ అనే చేశాను. ఓకే, ఇప్పుడు చలో ఇవాళ అయిపోయింది. ఇవాళ ఒకటి లాస్, ఒకటి ప్రాఫిట్, రెండు కాస్ట్ కాస్ట్ ఎగ్జిట్, ఒకటి వచ్చేసి హోల్డ్ ఉంది. చలో నడుద్దాం. ఇప్పుడు రేపు ఏంటి, రేపు మార్కెట్ డౌన్ సైడ్ ఉంది కాబట్టే కదా నేను పుట్ హోల్డ్ చేపించాను. బట్ రేపు ఏమైనా కావచ్చు, పుట్ అయినా వెళ్ళొచ్చు, గ్యాప్ పై కూడా ఫాల్ కావచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే మార్కెట్ లో లోవర్ ట్రెండ్ అనేది బ్రేక్ అయింది. సో లోవర్ ట్రెండ్ మార్కెట్ లో బ్రేక్ అయినప్పుడు మార్కెట్ ఎప్పుడైనా సైడ్ వే కూడా ఉండొచ్చు, ఓపెన్ కావచ్చు, గ్యాప్ డౌన్ ఓపెన్ కావచ్చు, కొంచెం గ్యాప్ అప్ అయినా ఫాల్ అనేది కన్ఫర్మ్. ఓకేనా, అందుకే నేను ఈవినింగ్ టైం చూసి హోల్డ్ చేపించాను. ఓకే, ఇప్పుడు రేపటి మనం అనాలిసిస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒకటి వచ్చేసి మన దగ్గర ట్రెండ్ లైన్ ఉంది, అండ్ సెకండ్ వచ్చేసి మన దగ్గర ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ బ్రేక్అవుట్ ఫామ్ చేస్తుంది. ఇఫ్ ఇట్
టేక్ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్. బట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఫామ్ కాలేదు. ఫామ్ కాలేదు అంటే కిందికి వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ రివర్సల్ అయ్యి ఇక్కడే ఆగింది. సో మన దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రెండ్ లైన్ సెల్లింగ్ అనేది కన్ఫర్మేషన్, సెకండ్ వచ్చేసి ఇంట్రాడేలో రీటెస్ట్ రివర్సల్ అనేది కన్ఫర్మేషన్. సో రేపు మనకు మార్కెట్ లో ఇంపార్టెంట్ ఏంటి అంటే రేపు మార్కెట్ లో 56,811 తో పాటు రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ విత్ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ అయితేనే మనకు బయింగ్, లేకపోతే మనకు బయింగ్ అనేది మార్కెట్ లో లేదు. 56,800 కింద ఎక్కడైనా కానివ్వండి, ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అయ్యి ఓకే, ఇలా రీటెస్ట్ ఇచ్చిన మనకు సెల్లింగ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు మనం నిఫ్టీలో చూసుకున్నట్టయితే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ బోత్ ట్రేడ్స్ ప్రాపర్ పట్టినా మనకు ట్రేడ్స్ లో ప్రాఫిట్ కాలేదు. బికాస్ ఆఫ్ రేపు ఎక్స్పైరీ వాళ్ళ ప్రీమియం మెల్టింగ్ కాబట్టి మనకు ప్రాపర్ గా ఏం దొరకలేదు. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నిఫ్టీలో ఇండిసిజన్ క్యాండిల్ పక్కన రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఉంది. ఓకే. అండ్ డైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్ దగ్గర ఇవాళ మార్కెట్ ఆఫ్టర్నూన్ వచ్చేసి సపోర్ట్ అనేది పట్టింది. సో ఇక్కడ ఏంటి, ఆల్రెడీ బ్రేక్అవుట్ సపోర్ట్ ఉంది కాబట్టి 25,288 లెవెల్ దగ్గర మనకు రెడ్ సాలిడ్ క్యాండిల్ అనేది ఇలా బ్రేక్ కావాలి. రెడ్ సాలిడ్ క్యాండిల్ అనేది ఇలా బ్రేక్ అయితేనే మనకు సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఇలా కాకపోయినా, ఫర్ సపోజ్ ఇలా వచ్చి రీటెస్ట్ అయినా మనకు సెల్లింగ్ అనేది కన్ఫర్మ్. లేదు బ్రదర్, రేపు బయింగ్ మనం చూడాలి అంటే ఏం చేయాలి అంటే 25,365 దగ్గర ఇలా ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజింగ్ చేసి దీన్ని రెసిస్టెన్స్ ఫామ్ చేసి బ్రేక్ డౌన్ లెవెల్ రెసిస్టెన్స్ ఫామ్ చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ చేసి డైరెక్ట్ బ్రేక్అవుట్ అనేది ఫామ్ కావాలి. ఇలా అయితే నిఫ్టీలో వర్కౌట్ అవుతుంది. ఈ అనాలిసిస్ వచ్చేసి నిఫ్టీ, ఈ అనాలిసిస్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. దీన్ని తప్పించి టూ లెవెల్స్ అనేవి బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. దీన్ని తప్పించి వేరే లెవెల్స్ అనేవి మార్కెట్ లో ఇప్పుడు లేవు. సో నేను మీకు ఏమైనా సజెస్ట్ చేస్తానంటే ఈ లెవెల్ కనిపిస్తేనే ట్రేడ్ చేయండి. ఈ లెవెల్ కనిపించకపోతే మార్కెట్ లో ట్రేడ్ చేయకండి, ఉట్టిగా కూర్చోండి. ఓకేనా. మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.